హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 16 ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో మొత్తం మనకి 15 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. తెలంగాణ కోసం అని చెప్పేసి 4 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. వెరీ ఫేమస్ ఆర్టికల్స్ అవి కూడా. సో ఫస్ట్ మనకు ఎకనామీ కిందికి వస్తుంది. సో ఫస్ట్ మనం నిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఏంటి క్వశ్చన్? నాజుల్ ల్యాండ్ అంటే అర్థమైంది అంటే సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండే ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది. దేనికోసం అని చెప్పేసి మనం స్పెసిఫిక్గా చెప్పలేం, కానీ మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఆస్తి అని చెప్పేసి మనం పిలవచ్చు. రైట్. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే రాష్ట్ర ఆర్థిక సంఘంకి, సో రాష్ట్ర ఆర్థిక సంఘము అని చెప్పేసి ఏ ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగబద్ధ సంస్థ? సో మై క్వశ్చన్ ఏంటి అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారము కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం? ఒకటో ఆప్షన్ 243I, రెండోది 243Y, థర్డ్ది బోత్, ఫోర్త్ది నన్. సో ఇది ఆన్సర్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ ఈ 1 2 3 4 కాకుండా సో అది ఏ ఆర్టికల్ అని చెప్పేసి ఆర్టికల్ పేరు మెన్షన్ చేయండి. రాష్ట్ర ఆర్థిక సంఘము అనేది ఏ ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది? 243I, 243Y, లేదా బోత్, లేదా ఏది కాదని చెప్పేసి. సో మనకి ఇది నాజుల్ ల్యాండ్ అయితే ప్రశ్న రావచ్చు. అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తి అని చెప్పేసి పిలుస్తాం. అది వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది. దీనికని చెప్పేసి మనం అక్కడ ఏం చెప్పలేము. రైట్. సో మనం రేపటి నుంచి ఈ ప్రిలిమ్స్ ప్రశ్నతో పాటు ఒక మెయిన్స్ ఆన్సర్ని కూడా యాడ్ చేద్దాం. సో వార్తల్లో ఉన్న అంశం నుంచి ఒక మెయిన్స్ ప్రశ్న అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ మనకు ఎకనామీ కిందికి వస్తుంది. మన యూపీఐ అనేది సో గ్లోబల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. దానిలో భాగంగా నేపాల్ పేమెంట్ ఇంటర్ఫేస్తో కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో మన యూపీఐ ప్లస్ నేపాల్ పేమెంట్ ఇంటర్ఫేస్ మధ్య ఒప్పందము అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు ఇటీవల చూస్తే మలేషియా వచ్చింది, మారిషస్ వచ్చింది, సింగపూర్ వచ్చింది, ఫ్రాన్స్ వచ్చింది, రష్యా వచ్చింది, మొన్న దుబాయ్ వచ్చింది, ఇప్పుడు చూస్తే నేపాల్ వచ్చింది. ఇట్లా మన యూపీఐ గ్లోబల్ లెవెల్లో అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ మన పిఎంఓ ట్వీట్ చేస్తాడు. ఇది యూపీఐ గ్లోబల్ గోస్ అని చెప్పేసి ఆ ఫ్రాన్స్ కంట్రీ, రష్యా కంట్రీ అని చెప్పేసి, నేపాల్ కంట్రీ అని చెప్పేసి, నెక్స్ట్ మలేషియా అని చెప్పేసి, సింగపూర్ అని చెప్పేసి ఆ కంట్రీస్ పేర్లు మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి కంట్రీల పేర్లు చెక్ చేసుకోండి, మన పిఐబి న్యూస్లో కూడా ఇవ్వడం జరిగింది. సో రెండవ ఆర్టికల్ మనకి జాగ్రఫీ కిందికి వస్తుంది. ఏది? సో కొచ్చి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. కొచ్చి ఎయిర్పోర్టు ఇన్ఫ్యాక్ట్ ఇది ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్న ఫస్ట్ ఎయిర్పోర్ట్ అట. భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కలిగి ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ అంటే మనకి కొచ్చి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి వస్తుంది. దీనికోసం అని చెప్పేసి ఈ ఎయిర్పోర్టు సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్తోని ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో BPCL అనేది హెల్ప్ చేస్తుందట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ ఉపయోగం చేయకుండా కేవలము రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే, ఐ మీన్ సౌరశక్తి కావచ్చు, లేదా గాలి శక్తి కావచ్చు, పవన శక్తి కావచ్చు, వీటిని ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ రావు. అంతే ఉత్పత్తిగా వాటర్ మాత్రమే వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ నీరు అనుకోండి, దీన్ని సోలార్ లేదా విండ్ ఎనర్జీ ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తే మనకు కేవలము ఎటువంటి ఎమిషన్స్ రావు. దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పేసి పిలుస్తాం. గ్రీన్ అంటే మనకి క్లీన్ ఎనర్జీ, ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ లేని ఎనర్జీ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ కొచ్చి ఎయిర్పోర్ట్ వార్తల్లో ఉంది. మన జాగ్రఫీలో రవాణా పాఠంలో దీన్ని రాసుకునే ప్రయత్నం చేయాలి. మూడోది స్పేస్ కిందికి వస్తుంది. యువిక అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏంటి యువిక అనేది అంటే ఇది ఇస్రో యొక్క వార్షిక ప్రోగ్రామ్ అండి. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. యువ వైజ్ఞానిక కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. ఇంగ్లీష్లో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 8th క్లాస్ యొక్క మెరిట్ ఆధారంగా 9th క్లాస్ వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది. ఎవ్రీ స్టేట్లో 3 సెలెక్ట్ చేస్తుంది, స్టేట్ అండ్ యూటీలలో. వీళ్లకు
బెంగళూరులో పెట్టేసి వీళ్ళని 2 వారాల పాటు ట్రైనింగ్ ఇస్తుంది. స్పేస్ టెక్నాలజీ మీద అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి ఇస్రో యొక్క ప్రోగ్రామ్ పేరు యువిక అని చెప్పేసి ఉంటుంది. యువ విజ్ఞానిక కార్యక్రమం, యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ 9th క్లాస్ స్టూడెంట్స్ ఓన్లీ ఫర్ 2 weeks ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. సో 4th మనకు నోవా సీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీని పేరు ఇంకా మనము ఒడిసిస్ అని చెప్పేసి కూడా చదవచ్చు. సో ఒడిసిస్ ఇది ఏంటంటే ఒక ప్రైవేటు ల్యాండర్ అండి. మనం మూన్ మీదకి ల్యాండింగ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. అది నోవా సీ అని చెప్పేసి పిలుస్తాం. సో సంస్థ పేరు చూస్తే మనకు ఇంట్యూటివ్ మిషన్ అని చెప్పేసి ఉంది. ఇది ప్రైవేట్ సంస్థ, అమెరికా యొక్క స్పేస్ సంస్థ నాసా హెల్ప్తోని సో మూన్ ల్యాండింగ్కి ప్రయత్నం చేస్తుంది. సంస్థ పేరేంటి అంటే ఇంట్యూటివ్ మిషన్ అండి. సో ల్యాండర్ పేరు చూస్తే నోవాసీ లేదా ఒడిసిస్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్పేస్ ప్రయోగం కాబట్టి మనకు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ తెలవాలి. ఎక్కడి నుంచి ప్రయోగం చేస్తున్నామంటే మనము సో ఫ్లోరిడాలోని కేప్ కెన్నడీ నుంచి నెక్స్ట్ నాసా హెల్ప్ చేస్తుంది. రాకెట్ పేరు మనకి ఫాల్కన్ 9. సో ఫాల్కన్ 9 వచ్చింది అంటే ఏ సంస్థ ఇది? ఎలన్ మాస్క్ యొక్క స్పేస్ ఎక్స్ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. లక్ష్యం ఏంటి మనకు అంటే సో మూన్ ల్యాండింగ్ అని చెప్పేసి మనకు లక్ష్యం ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది గిట్ట ల్యాండింగ్ సక్సెస్ఫుల్ అయితే గిట్ట 22nd ఉంది ల్యాండింగ్ మనకు సక్సెస్ అయితే గిట్ట ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ. ఇటీవల మనకు జపాన్ యొక్క జాక్సా జపాన్ అనేది సో ఇన్ఫ్యాక్ట్ మూన్ మీదకి ల్యాండ్ అయింది. ఇది 5th కంట్రీ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. ఇటీవల మనకి వార్తల్లో ఉంది. సో మిషన్ పేరు మనకి స్లిమ్ అని చెప్పేసి పిలుస్తాం. స్లిమ్ మిషన్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది కాబట్టి జాక్సా అనేది 5th కంట్రీగా జపాన్ 5th కంట్రీగా రికార్డ్ సృష్టించింది. ఒకవేళ ఇంట్యూటివ్ కనుక సక్సెస్ అయితే గిట్ట ఫస్ట్ ప్రైవేట్ సంస్థ ఇది. సో వెరీ ఫేమస్. ఇది సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ ఏం కావట్లేదు కానీ సౌత్ పోల్ కంటే 300 kilometers దూరంలో అయితే ఇది ల్యాండ్ అవుతుందని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తుంది. సో వెరీ ఫేమస్ ఆర్టికల్. సక్సెస్ అయితే వెరీ ఫేమస్, సక్సెస్ కాకుండా కూడా మనకు వార్తల్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఈరోజు ఇస్రో ఒక వాతావరణ ఉపగ్రహాన్ని పంపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్సాట్ 3DS అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఈరోజు సాయంత్రం పంపిస్తుంది, సక్సెస్ఫుల్ అవుతుంది. సో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచింగ్ ప్యాడ్ 2 అని చెప్పేసి పిలుస్తాం. శ్రీహరికోటలో ఉన్న లాంచింగ్ ప్యాడ్ 2 నుంచి పంపిస్తుంది. సో రాకెట్ పేరు మనకు GSLV F-14 అని చెప్పేసి ఉంది. సో మనకి GSLV అనేది మొత్తం 3 స్టేజ్లలో పనిచేస్తుంది. సో PSLV చూస్తే మనకు 4 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ది మనకు ఘన ఇంధనం అని చెప్పేసి పిలుస్తాం, రెండవది ద్రవ ఇంధనము, మూడవది చూస్తే మనకు క్రయోజనిక్ ఇంధనము. సో ఇటువంటి టెక్నాలజీ చాలా తక్కువ దేశాల్లో ఉంటుంది. అందులో ఒకటి ఇండియా అని చెప్పేసి చెప్పొచ్చు, ఇస్రో అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇంధనాన్ని అతి శీతల ఉష్ణోగ్రత దగ్గర మనం మండించాల్సిన అవసరం ఉంటుంది. అది అంత ఈజీ ఏం కాదు. మైనస్ టెంపరేచర్ దగ్గర ఇంధనాన్ని మండించాలి. సో మొత్తం మీద 3 స్టేజ్లో పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. GSLV F-14. సో కక్ష ఏంటి మనకంటే GTO కక్ష అండి, జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని చెప్పేసి పిలుస్తాం. లక్ష్యం ఏంటి అంటే భూమి యొక్క ఉపరితలాన్ని, సముద్ర ఉపరితలాన్ని, వాతావరణ సమాచారాన్ని మనకి ఇది అందిస్తుంది. ఇన్సాట్ 3 సిరీస్ లోపల ఇది 3వది అండి, 3rd. అంటే మనకు ఫస్ట్ ఏంటి అంటే ఇన్సాట్ 3D అని చెప్పేసి ఉన్నది. సో ఇన్సాట్ 3DR అని చెప్పేసి ఉన్నది. ఇదేమో 3DS అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇన్సాట్ 3D సిరీస్ లోపల 3వది కాబట్టి సో ఇది కొద్దిగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉంటుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే వాతావరణ సమాచారాన్ని మరింత యాక్యురేట్గా ఇవ్వాలని చెప్పేసి దీన్ని ఇస్రో ప్రయోగిస్తుంది. GSLV F-14 అని చెప్పేసి రాకెట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇది ఈ ఇయర్లో 2వ ప్రయోగం అండి. సో మీరు ఆన్సర్ చేయండి. ఇస్రో యొక్క ఫస్ట్ ప్రయోగం ఏంటి 24 ఇయర్లో? డిఫెన్స్ కిందికి వస్తుంది. 15 మారిటైమ్ పెట్రోల్ లేదా సముద్ర గస్తీ విమానాల కోసం అని చెప్పేసి డిఫెన్స్ మినిస్ట్రీ ఆమోదించింది. సో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. కొనుగోలు ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. వాస్తవంగా TASL సంస్థ అనేది సో ఎయిర్ బస్ యొక్క C-295 రవాణా విమానం ఉంది కదా, దాన్ని సముద్ర గస్తీ విమానంగా మారుస్తుంది.
సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. స్పెయిన్ యొక్క ఎయిర్ బస్ సంస్థ సో C295 అని చెప్పేసి మనకు మొత్తం మీద 46 విమానాలు ఇస్తుంది. 16 ఏమో ఫ్లయింగ్ అవే టెక్నాలజీ, ఫ్లయింగ్ అవే కండిషన్, అంటే 16 మనం నేరుగా కొనుగోలు చేసుకున్నాము, వెంటనే అది ఎగిరిపోతుంది, అంటే ఆపరేషనల్ అవుతుంది. ఇంకొక 40 ఏమో టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ వచ్చేసి వడోదర ప్రాంతం లోపల తయారు చేస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ బస్ సంస్థ అనేది ఈ TASL సంస్థకి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అయితే అందించింది, సాంకేతిక బదిలీ అనేది అందించింది. ఇప్పుడు ఈ 56ని ప్లస్ 15 మనం యాడ్ చేస్తున్నాం. ప్లస్ 15 యాడ్ చేస్తే మొత్తం 71 అవుతాయి. సో ఇదంతా మనకి మ్యాథ్స్ లెక్క అనిపిస్తుంది, బట్ టీఎస్పీఎస్సీ పేపర్ మనకి మ్యాథ్స్ పేపర్ చేసి పడేస్తుంది జిఎస్ పేపర్ని, కాబట్టి కొద్దిగా ఆ 71 అని చెప్పేసి నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం, కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటైంది, టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్స్ మారినలు కాబట్టి ఏమైనా ప్రశ్నలు సరళి క్వశ్చన్స్ అనేవి నెంబర్ మీద ఫోకస్ చేయకుండా నాలెడ్జ్ మీద ఫోకస్ చేయాలి. సో ఇది మనకు ఎయిర్ బస్ సంస్థ వచ్చేసి 56 కాస్త 71గా మారిపోతుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ నోట్స్లో మనకు కంపల్సరీ ఇవి అప్డేట్ చేసుకోవాలండి. కరెంట్ అఫైర్స్ అంటేనే అప్డేటు. 56 అని చెప్పేసి చదువుకోవాలి, 71 అని చెప్పేసి చదువుకోవాలి. ఆ 15 ఎక్కడి అంటే మనకు సముద్ర గస్తీ కోసం అని చెప్పేసి ఇండియన్ నేవీ కోసము, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం, రెండింటి కోసం ఇది ఉపయోగం చేస్తుంది. నెక్స్ట్ సోరా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో సోరా ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఓపెన్ ఏఐ సంస్థ యొక్క సృష్టి ఇది. సో సోరా అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనకు సోరా అనేది ఒక ఇమేజ్ని లేదా ఒక టెక్స్ట్ని వీడియోగా మారుస్తుంది. సో అటువంటి టెక్నాలజీ అనేది చాలా మంచిది. ఇమేజ్ని లేదా టెక్స్ట్ని వీడియోగా మారుస్తుంది. ఇది ఓపెన్ ఏఐ యొక్క సోరా. చాట్ జీపీటీ అనేది మనకు వేరే పనిచేస్తుంది, ఇది వేరే పనిచేస్తుంది. ఇదేంది, ఇది కూడా ఏఐ, అది కూడా ఏఐ, బట్ చూస్తే ఒక టెక్స్ట్ని వీడియోగా మారుస్తుంది. సేమ్ దీని లెక్కన మనకు గూగుల్ సంస్థనట సో లూమిరీ అని చెప్పేసి తీసుకొచ్చింది. లూమిరీ ఇటువంటి మనకు ప్రశ్న వస్తుందండి, మనకు ఎస్ఐ మెయిన్స్లో కూడా ప్రశ్న వచ్చింది. కాబట్టి సోరా అనేది ఓపెన్ ఏఐ యొక్క ఏది జనరేటివ్ ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. లూమిరీ అనేది గూగుల్ సంస్థ. వాస్తవం మనకి గూగుల్ సంస్థ లూమిరీ తీసుకొచ్చినట్టు మనకు తెలియదు వాస్తవంగా, బట్ ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ దాంతోపాటు అది కూడా మనకు రావడం జరిగింది. మీరు ఎక్స్ప్రెస్ ఆర్టికల్ లోపల గూగుల్ సెర్చ్ చేసి ఎక్స్ప్లెయిన్డ్ కాలం సెర్చ్ చేయండి ఫ్రీక్వెంట్లీగా, అందులో మనకు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ వస్తాయి. మెంబర్షిప్ లేకపోయినా కొన్ని ఫ్రీ ఆర్టికల్స్ వస్తాయి. ఎక్స్ప్లెయిన్డ్ కాలం ఎందుకు చదవాలి అంటే సో మనకి సబ్జెక్ట్ అనేది లింక్డ్ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సోరా వార్తల్లో ఉంది కదా, ఇటీవల మనకి గూగుల్ కూడా లూమిరీ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తారు. అటువంటి మనకి లింక్డ్ ఆర్టికల్స్ కొన్ని తెలుస్తాయి, సబ్జెక్ట్ యొక్క బేసిక్స్ బాగా అర్థమవుతాయి. హిందూ పేపర్ కంటే ఎక్స్ప్రెస్లో ఉన్న ఎక్స్ప్లెయిన్డ్ కాలం బేసిక్స్ని ఎక్కువ అందిస్తుంది. రైట్, సోరా గుర్తుపెట్టుకోవాలి, లూమిరీ గుర్తుపెట్టుకోవాలి. రెండు కూడా ఇమేజ్ని లేదా టెక్స్ట్ని వీడియో రూపంలోకి మార్చే కృత్రిమ మేధ అని చెప్పేసి పిలుస్తాం. సింపుల్ ఏం లేదు, గూగుల్ మీరు ఓపెన్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. కింద సో లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి, ఒపీనియన్ అని చెప్పేసి, ఇంటర్నేషనల్ అని చెప్పేసి వస్తాయి. ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి, కొన్ని ఆర్టికల్స్ కనిపిస్తాయి. అందులో కొన్ని ప్రీమియం ఆర్టికల్స్ ఉంటాయి, దానికోసం మెంబర్షిప్ తీసుకోవాలి. 1499 రూపీస్ ఎంత ఉంటుంది. ఒక్కొక్కసారి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. సో యూపీఎస్సీ ప్యాక్ అని చెప్పేసి ఉంటుంది, అది ప్రీమియం ఆర్టికల్స్ అన్నీ మనం యాక్సెస్ చేయలేము. బట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో కొన్ని ఫ్రీ ఆర్టికల్స్ మనకు కనిపిస్తాయి. సో యూపీఎస్సీ ప్యాక్ తీసుకుంటే గ్రూప్ 1 కోసం బాగా పనికొస్తుంది. వాళ్ళు డైలీ మెయిన్స్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు, మోడల్ ఆన్సర్ ఇస్తూ ఉంటారు. ఆ ఆన్సర్ మనకు మంచిగా పనికి వస్తుంది, మనం కొంచెం యాడ్ చేసుకుంటే మంచి ఆన్సరే తయారవుతుంది. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక కమిషన్కి ఇండియా అధ్యక్షత వహించింది. సో అది ఇన్ఫ్యాక్ట్ యుఎన్ఓ యొక్క ఆర్థిక సామాజిక మండలి ఉంటుంది కదా, సో ఆర్థిక సామాజిక మండలి సోర్సు చెప్పినప్పుడు ఒకసారి దాన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే మనకు స్వీయ అధ్యయనం అనేది అలవాటు అవుతుంది. అది కంపల్సరీ గ్రూప్ 1 అభ్యర్థికి. సో ఇది ఎకనామిక్ మనకు సోషియో కౌన్సిల్ అని చెప్పేసి మనకు
యుఎన్ఓ యొక్క సంస్థ. దీని యొక్క అనుబంధ సంస్థ ఒకటి, ఇన్ఫ్యాక్ట్ అది సోషల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో కమిషన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్, కమిషన్ ఆఫ్ ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీనికి ఇండియా అధ్యక్షత వహించింది. సో మన యుఎన్ఓ యొక్క శాశ్వత ప్రతినిధి ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ రుచిరా కంబోజ్ కదా, మహిళ పనిచేస్తుంది. అరిందమ్ బాగ్చి ఎవరంటే యుఎన్ఓ యొక్క ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ ఆ జెనీవాలో ఉన్న హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే శాశ్వత ప్రతినిధి అని చెప్పేసి పిలుస్తాం. సో రుచిరా కంబోజు మొత్తం మీద యుఎన్ఓలో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ భారతదేశానికి. అరిందమ్ బాగ్చి ఎవరు అంటే ఇటీవల నియామకం పొందిండు కదా, ఈయనే యుఎన్ఓ యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివే భారతదేశానికి. బట్ ఎక్కడ అంటే ఓన్లీ జెనీవాలో ఉన్న హెడ్ క్వార్టర్స్కి మాత్రమే. సో మనకి ఇద్దరు ఉన్నారు, కన్ఫ్యూజ్ కావద్దు. రుచిరా కంబోజ్ అనేది ఇండియా యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ యుఎన్ఓ, ఇక్కడ న్యూయార్క్ లోపల. అరిందమ్ బాగ్చి ఎవరంటే జెనీవాలో ఉన్న యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో WHO లాంటి మనకు, సో అందులో మాత్రం మనకు ఈయనే పనిచేస్తున్నాడు. ఇద్దరు పర్మనెంట్ రిప్రజెంటేటివే. ఈమె మెయిన్, ఈయన ఓన్లీ జెనీవా హెడ్ క్వార్టర్ ఉన్న యుఎన్ఓ సంస్థలకి ఏవి ఉంటే అవి. రైట్. ఇప్పుడు ఈ ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ అనే విభాగానికి ఇండియా ప్రెసిడెంట్గా ఉంది. సో 62nd సమ్మిట్కి ఇండియా ప్రెసిడెంట్గా ఉంది. 24లో జరిగింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియా ఏ ఏ సంస్థలకి అధ్యక్షులుగా ఉన్నారు. సో మనం దాన్ని డిస్కస్ చేస్తాము. IR సిరీస్ లోపల అన్ని ఒక దగ్గర వస్తాయి. అందులో ఒకటి ఏది సోషల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల మనము యుఎన్ఓ యొక్క స్టాటిస్టికల్ కమిషన్కి కూడా మనమే అధ్యక్షులుగా ఉన్నాం. సో ఇప్పుడు 63వ నెక్స్ట్ ఇయర్ పోలాండ్ హోస్ట్ చేస్తుందట. సో పోలాండ్కి మనము రెస్పాన్సిబిలిటీ అప్పగించినామని చెప్పేసి రుచిరా కంబోజ్ చెప్పడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఆర్థిక సామాజిక మండలి యొక్క విభాగం అయిన సోషల్ డెవలప్మెంట్కి రుచిరా కంబోజ్ అధ్యక్షత వహించింది. 1975 తర్వాత ఇది రెండవసారి అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం మీద సోషల్ డెవలప్మెంట్ కమిషన్కి ఇండియా 2 సార్లు ప్రెసిడెంట్గా ఉంది. 75లో ఫస్ట్, ఇప్పుడు రెండవసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రుచిరా కంబోజ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. అరిందమ్ బాగ్చి ఎవరు అంటే జెనీవాలో ఉన్న యుఎన్ఓ హెడ్ క్వార్టర్లో ఇండియా యొక్క పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు సేమ్ విధి కానీ ఆమె అన్నిటికీ ఈయన ఓన్లీ ఫర్ జెనీవా హెడ్ క్వార్టర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వైమర్ ట్రయాంగిల్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. ఇది హిందూ ఆర్టికల్. సో వైమర్ ట్రయాంగిల్ ఇన్ఫ్యాక్ట్ 3 కంట్రీస్ అండి. జర్మనీ ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది అండ్ పోలాండ్ ఉంటుంది. ఎస్, ఇవి ఎందుకోసము వైమర్ ట్రయాంగిల్ని రిస్టోర్ చేస్తున్నాయి అంటే ఒకప్పుడు ఉండే అని చెప్పేసి 1991లో మనకి ఇది ఉండే, వైమర్ ట్రయాంగిల్ ఉండే. ఎందుకోసం అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ ఐరోపాలో ఈ 3 దేశాలని వెరీ ఫేమస్, వాటి యొక్క రక్షణ కోసం అని చెప్పేసి, సహకారం కోసం అని చెప్పేసి వైమర్ ట్రయాంగిల్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు మనకు అమెరికా అధ్యక్ష ఎన్నికలు అవుతున్నాయి. సో మేబీ ట్రంప్ గెలుస్తాడు అని చెప్పేసి ఒక రకమైన ఊహ అది. సో ట్రంప్ గెలుస్తాడు అని చెప్పేసి. రష్యా అధ్యక్ష ఎన్నికలు, మళ్ళీ పుతిన్ గెలవచ్చు అక్కడ. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతుంది. ట్రంప్ తిక్కలోడు, చెప్పలేం ఏమవుతుందో మనకి. నాటో సభ్యుడు అయినప్పటికీ తిక్కలోడు కాబట్టి సో సపోర్ట్ ఉండా అని చెప్పేసి మనం చెప్పలేము. కాబట్టి సో మనమే రక్షణ కోసం అని చెప్పేసి నాటో మీద డిపెండ్ కాకుండా ఇది ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి సో జర్మనీలో ఉన్న వైమర్లో వీళ్ళు మీటింగ్ పెట్టారు కాబట్టి 91 లోపల వైమర్ ట్రయాంగిల్ అని చెప్పేసి మనకు ఆ పేరు ఫేమస్ అయింది. ఉద్దేశం ఏంటి అంటే సో రానున్న రాజకీయ అనిశ్చితి దృష్ట్యా రక్షణ కోసం మనమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి 3 కంట్రీస్ జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్ మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాయి వైమర్ లోపల. దీన్నే వైమర్ ట్రయాంగిల్ రిస్టోర్ అని చెప్పేసి పిలుస్తాం. జర్మనీ నాటో సభ్యుడే, ఫ్రాన్స్ నాటో సభ్యుడే, పోలాండ్ నాటో సభ్యుడే. నాటోలో మనకి ఆర్టికల్ నెంబర్ 5 అని చెప్పేసి కలెక్టివ్ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఒక కంట్రీకి దాడి చేస్తే అన్ని కంట్రీస్ దాడి చేసినట్టుగా భావించి నాటో మొత్తం వెళ్ళి ఆ దేశం మీద ఫైట్ చేస్తుంది. రక్షణ ఒప్పందం ఉన్నది మనకి 3 దేశాలకు నాటో పట్ల. బట్ ఈ 3 దేశాలు ఏంటంటే రానున్న పొలిటికల్ అనేవి మనకు ఎట్లా ఉంటో చెప్పలేం కాబట్టి సో రక్షణ కోసం అని చెప్పేసి మరొకసారి ఈ వైమర్ ట్రయాంగిల్ని రిస్టోర్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో మన నోట్స్లో ఇది రాసిన తర్వాత నాటో ఉంది అని చెప్పేసి రాసిన. నాటో ఉండగా మళ్ళీ ఎందుకు రక్షణ కోసం స్పెషల్గా అంటే
ఆ ట్రంప్ గెలిస్తే ఎట్లా అని చెప్పేసి, ట్రంప్ గెలిస్తే ఏంటంటే మనకు నాటో దేశాన్ని పట్టించుకోడు, ఏది పట్టించుకోడు, కాబట్టి రక్షణ కోసం అని చెప్పేసి ఇటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. సో మీరు ఆన్సర్ చేయండి. నాటోలో ఇటీవల 31st మెంబర్గా ఏ కంట్రీ చేరింది? సో అది 32గా 31 అని చెప్పేసి ఏ కంట్రీ అని చెప్పి చెప్పండి. ఇంకా స్వీడన్కి నాటో మెంబర్షిప్ రాలేదు పూర్తిగా. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ వన్ మిత్ర అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో వన్ మిత్ర ఇన్ఫ్యాక్ట్ హర్యానా సీఎం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వన్ మిత్ర అంటే ఏంటంటే అటవీ విస్తీర్ణం తక్కువ ఉన్న ప్రాంతం లోపల అడవులు పెంచేందుకు లోకల్ కమ్యూనిటీకి ఆర్థిక సహకారం అందిస్తారు. అదే వన్ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం. అంటే లోకల్లో ఉన్న స్థానిక భాగస్వామ్యం కోసం అని చెప్పేసి ఆర్థిక సహకారం ఇస్తారు, చెట్లు పెంచాలని చెప్పేసి, అదే వన్ మిత్ర అని చెప్పేసి పిలుస్తాం, హర్యానా ప్రోగ్రామ్. నెక్స్ట్ హెమ్స్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. సో భారతదేశంలో ఫస్ట్ హెలికాప్టర్ ఆధారిత ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అని చెప్పేసి, మనకి అంబులెన్స్ ఉంటుంది కదా, అటువంటిదే హెలికాప్టర్ని మనం అంబులెన్స్ ఉపయోగం చేసుకుంటున్నాము. సో అది రిషికేశ్ సంస్థ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ది హెలికాప్టర్ ఆధారిత మెడికల్ సర్వీస్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఒక ఆపరేషన్ వార్తల్లో ఉంది. సో ఆపరేషన్ డంకీ అని చెప్పేసి, ఇటీవల మనకి డుంకీ సినిమా అని చెప్పేసి వచ్చింది, దాన్ని డంకీ అని చెప్పేసి అంటాం. సో షారుఖ్ ఖాన్ సినిమా మనం డిస్కస్ చేయడం జరిగింది. అమెరికాకి చట్ట విరుద్ధం ద్వారా ఎంట్రీ ఇచ్చే ప్రక్రియ పేరు ఆపరేషన్ డుంకీ లేదా డంకీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేపాల్ పోలీసులు దీన్ని చేపట్టిండ్రు. ఎందుకోసం అంటే, సో భారతదేశంలో ఉన్న 11 మందిని కొంతమంది మేము మెక్సికో నుంచి మిమ్మల్ని అమెరికా పంపిస్తామని చెప్పేసి నిర్బంధం చేయడం జరిగింది. సో వాళ్ళు నేపాల్లో పట్టుబడ్డారు కాబట్టి నేపాల్ యొక్క పోలీసులు ఆ డంకీ సినిమా ఆధారం చేసుకొని ఆపరేషన్ డంకీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో దాన్ని డుంకీ అని చెప్పేసి అంటారేమో బహుశా, స్పెల్లింగ్ అయితే ఇదండి. ఓకే, నెక్స్ట్ అలెక్సీ నావల్నీ అని చెప్పేసి రష్యా యొక్క ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ, ఇతను జైల్లోని చనిపోయింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నాడు, కారణాలు ఏం తెలియదు అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. అలెక్సీ నావల్నీ అని చెప్పేసి మన పేరు గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ అని చెప్పేసి కొన్నిటి పేరు మార్చిండ్రు. నేషనల్ ఫిల్మ్స్ అవార్డు ఇంతకుముందు సో డైరెక్టర్కి ఫస్ట్ సినిమా మంచిగా ఉంటే గిట్ట ఇందిరాగాంధీ అవార్డు ఇచ్చేది. సో ఇందిరాగాంధీ అవార్డు పేరుని సో ది బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ పేరుగా మార్చిండ్రు. ఇందిరాగాంధీ అవార్డు అని చెప్పేసి ఉండే ద బెస్ట్ డైరెక్టర్ డెబ్యూట్గా పేరు మార్చిండ్రు. సో ఫస్ట్ సినిమాని మంచిగా తీస్తే అవార్డు ఇస్తారు. ఇంకోటి నర్గిస్ దత్ అవార్డు అని చెప్పేసి ఉండే, ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం కొన్ని సినిమాలు వస్తాయి మనకి, ఈ సైన్యం మీద దాని మీద వస్తాయి, దానికోసం అని చెప్పేసి అవార్డు ఇస్తారు. దీన్ని ఇన్ఫ్యాక్ట్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్గా మార్చిండ్రు. సో పేర్లు అవార్డు యొక్క పేర్లు మార్చిండ్రు. ఇందిరాగాంధీ పేరు ఉంటే అట్లా మార్చిండ్రు, నర్గిస్ దత్ పేరు ఉంటే అట్లా మార్చడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ అవార్డు పేరు మనకి నేషనల్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అని చెప్పి, సోషల్ వాల్యూస్ అని చెప్పేసి పేరు మార్చిండ్రు. నెక్స్ట్ అశ్విన్ మనకి వార్తల్లో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో ఇండియా తరఫున 500 టెస్ట్ వికెట్లు తీసిండు. సో రెండో బౌలర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఫస్ట్ అనిల్ కుంబ్లే అని చెప్పేసి ఉన్నాడు. సో ఈ ప్రశ్న వస్తుందంటే చెప్పలేము. ఇక అశ్విన్ ఫ్యాన్స్ ఉంటే గిట్ట ఎగ్జామినర్ ఇస్తే క్వశ్చన్ ఇవ్వచ్చు. సో 500 టెస్ట్ వికెట్స్ రెండవ వ్యక్తి ఇండియా నుంచి, ఫస్ట్ కుంబ్లే అని చెప్పేసి మనకి ఇంతకుముందు స్పిన్నర్ ఉన్నాడు. తర్వాత తెలంగాణ ఆర్టికల్స్ చూస్తే ఫస్ట్ది ఎన్టీపీసీ నోక్రా ప్రాజెక్టు. సో ఎన్టీపీసీ దీన్ని నిర్మిస్తుంది. ఎక్కడ అంటే సో రాజస్థాన్లో ఉన్న బైకనూరు లోపల ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్. ఇది 300 మెగావాట్స్ ఉంటుంది. సో తెలంగాణ కోసం ఇది విద్యుత్ని అందిస్తుంది. అందుకోసం అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీన్ని పిఎం మోడీ గారు జాతికి అంకితం చేయడం జరిగింది. సో బైకనూరులో ఉన్న నోక్రా సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో తెలంగాణకి విద్యుత్ అందిస్తుంది, ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదే మనకు వార్తల్లో ఉంది. సో ఇది ఇన్ఫ్యాక్ట్ ఎంత అంటే 6 లక్షల టన్నుల
CO2 ఉద్గారాలని ఇది తగ్గిస్తుందట. 1.3 లక్షల గృహాలకి కరెంటు అందిస్తుందట. ఈ గణాంకాలు అంతా అవసరం లేదు కానీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తర్వాత సిరిసిల్ల రాజయ్య, సో వెరీ వెరీ ఫేమస్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా 243I ఆర్టికల్ ప్రకారము గవర్నర్ గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది 2 ఏళ్ల కాలానికి. సో వీళ్ళ పదవి 2 years మాత్రమే అందుబాటులో ఉంటుందట. సిరిసిల్ల రాజయ్య అని చెప్పేసి ఒక ఎంపీ, మాజీ ఎంపీ వరంగల్. సో 243I ప్రకారము గవర్నర్ గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సభ్యులు చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ పేరు అంతైనా అవసరం లేదు కానీ రమేష్ అని చెప్పేసి ఉన్నాడు, సుధీర్ రెడ్డి అని చెప్పేసి ఉన్నాడు, నెహ్రూ నాయక్ అని చెప్పేసి ఉన్నాడు. సో వెరీ వెరీ ఫేమస్. సిరిసిల్ల రాజయ్య పేరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ కాబట్టి 243I ప్రకారం గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తారు. 243 మనకు వై అని చెప్పేసి ఉంటుంది. ఈ 243I ప్రకారము అపాయింట్మెంట్ చేసిన ఫైనాన్స్ కమిషన్ అనేది 243Y ప్రకారం కూడా మున్సిపాలిటీలకు సలహా ఇస్తుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 243I 243Y రెండు కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి మాట్లాడతాయి. ఇది 73rd, ఇది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎగ్జాక్ట్గా రాష్ట్ర ఆర్థిక సంఘానికి రాజ్యాంగబద్ధత ఏ ఆర్టికల్ చేకూరుస్తుంది? 2 ఆర్టికల్స్ కాదు, 243I. 243I ప్రకారమే గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తారు కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ. అలా అపాయింట్మెంట్ చేసిన సంస్థ అనేది 243Y ప్రకారము మున్సిపాలిటీలకు కూడా సలహా ఇస్తుంది. Y ప్రకారం అపాయింట్మెంట్ చేయరు, I ప్రకారం చేస్తారు. ఆ విధంగా చేసిన సంఘము అనేది దీనికి కూడా పనిచేస్తుంది. బట్ 243Y అనేది రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వదు రాష్ట్ర ఆర్థిక సంఘానికి. మీరు గూగుల్ సెర్చ్ చేయండి 243I అని చెప్పేసి తెలుసు మనకు. ఇది తెలియకుంటే అది మనం ఈజీ ఆన్సర్ చేయవచ్చు. ఇది 2 తెలిస్తేనే మనకి కొంచెం ఇబ్బంది. సో నెక్స్ట్ సభ్యుల పేర్లు అవసరం అంటే, బట్ అంతగానం అవసరం లేదు, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ల్యాబ్ 32 ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇది టీ హబ్ యొక్క ప్రోగ్రామ్ అండి. సో ఇది హెగ్జాగాన్ సో హెగ్జాగాన్తో ఒప్పందం చేసుకున్నది ల్యాబ్ 32 ప్రోగ్రామ్ అని చెప్పేసి తెలంగాణ లోపల ఇంప్లిమెంట్ చేస్తుంది. అంకుర సంస్థలకి ఇన్ఫ్యాక్ట్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. టీ హబ్ను హెగ్జాగాన్ 2 సంస్థలు కూడా ఇన్ఫ్యాక్ట్ ట్రైనింగ్ ఇస్తాయి. దేని విషయంలో అంటే మనకు డిజిటల్ ట్విన్స్ విషయంలో ట్రైనింగ్ ఇస్తాయట. డిజిటల్ ట్విన్స్ అంటే అర్థమైంది ఇక్కడ అంటే, సో ఇక్కడ నేనున్న ఒక ఫిజికల్, ఒక భౌతిక రూపము, నా వర్చువల్ని క్రియేట్ చేస్తారు. ఇది నా లెక్క ఉంటుంది కాబట్టి ఇది డిజిటల్ ట్విన్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక భౌతిక రూపానికి వర్చువల్ రూపం ఇస్తారు, అదే డిజిటల్ ట్విన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది ట్రైనింగ్ ఇస్తారట ల్యాబ్ 32 ప్రోగ్రామ్ పేరు ల్యాబ్ 32. ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? టీ హబ్ సంస్థ ప్లస్ హెగ్జాగాన్ సంస్థ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. దేనికోసం మనకి డిజిటల్ ట్విన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈరోజు ఆర్టికల్లో ఏవి స్కిప్ చేయవచ్చు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ సో ఫస్ట్ UPI సంస్థ NPI ఒప్పందం కంపల్సరీ అవసరం. అది నేపాల్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి. కొచ్చి ఎయిర్పోర్టు సో ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కలిగిన ఫస్ట్ది కాబట్టి ఎస్ కంపల్సరీ అవసరము. ఇన్సాట్ 3DS అనేది వెరీ వెరీ ఫేమస్. ఇది ఇయర్లో 2వ ప్రయోగం కాబట్టి. నెక్స్ట్ నోవాసీ ఫస్ట్ ప్రైవేట్ సంస్థ, మేబీ రికార్డ్ సృష్టిస్తుంది కావచ్చు, సక్సెస్ఫుల్ అవుతుంది కావచ్చు ల్యాండింగ్ మిషన్ అని చెప్పేసి. యువికా అనేది మనకు ప్రతి ఇయర్ వస్తుంది కాబట్టి అంతగానం అవసరం లేదు. డిఫెన్స్ మనకు ఎయిర్ బస్ సంస్థ C295 71 అని చెప్పేసి దాన్ని అప్డేట్ చేసుకోవాలి. 56 ఉండే సో 15 ప్లస్ చేసుకున్నాము. TASL సంస్థ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలో దాన్ని నిర్మాణం చేస్తుంది. సోరా కంపల్సరీ అవసరము. టెక్స్ట్ని వీడియోగా మారుస్తుంది కాబట్టి ఓపెన్ AI సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లుమిరి అనేది గూగుల్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కమిషన్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అనేది సో ఇండియా 75 తర్వాత 2వసారి కాబట్టి రుచిర కంబోజ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇయర్ పోలాండ్ అని చెప్పేసి అధ్యక్షత వహిస్తుంది. సో వైమర్ ట్రయాంగిల్లో ఉన్న దేశాల పేర్లు అని చెప్పేసి మనకి ఇవ్వచ్చు. జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఈ పోలాండ్ అనేది మనకి ఉక్రెయిన్ యొక్క దగ్గరే ఉంటుంది కాబట్టి అది కొద్దిగా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. వన్మిత్ర స్కిప్ చేయండి. ఈ హెమ్స్ మనకి అవసరమే అంటే హెలికాప్టర్ ఆధారిత మెడికల్ సర్వీస్ వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఆ రిషికేష్ పేరు గుర్తుపెట్టుకోవాలి.
ఆపరేషన్ డంకీ పెద్దగా అవసరం లేదు. అలెక్సీ నావెల్ని పెద్దగా అవసరం లేదు, అంటే ఎగ్జామ్లో రాకపోవచ్చు మేబీ. ఫిల్మ్ అవార్డ్స్ పేరు మార్చింది కదా, అది పెద్దగా అవసరం లేదు, అంటే చెప్పేది ఇంపార్టెంట్ ఆర్టికల్ కాదని చెప్పి చెప్తున్నా. అశ్విన్ కూడా పెద్దగా అవసరం లేదు. తెలంగాణ చూస్తే తెలంగాణలో 3 ఆర్టికల్స్ వెరీ ఫేమస్. ల్యాబ్ 32 ప్రోగ్రామ్, ఫైనాన్స్ కమిషన్, నోక్రా అని చెప్పేసి 3 వెరీ వెరీ ఫేమస్. ఇది మనకి ఈరోజు ఆర్టికల్స్. అయితే మనం ఐఆర్ క్లాస్ ఎందుకు చేయట్లేదు అంటే నోట్స్ ఆల్రెడీ ఇది మొత్తం ఓన్లీ ఐఆర్ అండి. మనం ఇంతకుముందు రాసిన నోట్సే వాస్తవంగా. ఇదంతా 23rd ఇయర్ది. ఇది ఎక్కువ అయిపోయింది మనకు వాస్తవంగా. సో సిలబస్ ఏమున్నదంటే ఇండియన్ ఫారెన్ పాలసీ పరిణామ క్రమం అని చెప్పేసి నెహ్రూ నుంచి మనం మోడీ వరకు ఉంటుంది. రెండవది చూస్తే ఇండియా నైబర్స్ అని చెప్పేసి మన పక్క కంట్రీస్ ఉంటాయి కదా, సంబంధాలు ఎలా ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ కొన్ని బయోలాటరల్ రిలేషన్స్, ఇండియా అమెరికా, ఇండియా ఫ్రాన్స్, ఇండియా జర్మనీ, అట్లా ఇండియా యూఏఈ అని చెప్పేసి అట్లా. కొన్ని రీజనల్ గ్రూప్స్ ఉంటాయి మనకి, బిమ్స్టెక్ అని చెప్పేసి, ఐబిఎస్ఏ కాదు బిమ్స్టెక్ అని చెప్పేసి, సార్క్ అని చెప్పేసి, ఏసియన్ గ్రూప్ అని చెప్పేసి, ఆఫ్రికా యూనియన్, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ ఆయా ఖండాలకు మాత్రమే పరిమితం అవుతాయి. గ్లోబల్ గ్రూప్స్ అని చెప్పేసి బ్రిక్స్ కానీ మనకు, లేదా ఐబిఎస్ఏ కానీ అటువంటి మనకు కొన్ని కనిపిస్తున్నాయి. సో నాటో కానీ ఇవన్నీ గ్లోబల్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం. సో అవన్నీ ఇంకా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి కొన్ని యుఎన్ఓ కానీ, డబ్ల్యూహెచ్ఓ కానీ, డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి, ఇంకేమున్నా ఇంటర్పోల్ అని చెప్పేసి, ఏడిబి, ఏఐఐబి, ఐసీజే, ఐసిసి, ఓఈసిడి, ఐఏఈఏ, సిఎస్టిఓ అని చెప్పేసి ఇవన్నీ సంస్థలు ఉన్నాయి. తర్వాత కొన్ని ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి, రష్యా ఉక్రెయిన్ వార్ అని చెప్పేసి, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా అని చెప్పేసి, అంటే జియో పాలిటిక్స్ లోపల ఇజ్రాయెల్ పాలస్తీనా ఉన్నది, ఇంకా ఆర్మేనియా అజర్బైజాన్ ఉన్నది, గయానా వెనిజులా ఉన్నది, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, కోసావో సెర్బియా ఉన్నది. ఇవన్నీ డిస్కస్ చేయాలంటే 3 hours టైం పడుతుంది. 3 hours అంటే మనకు సండే మాత్రమే సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇండియా వేటికి ఎన్నికైందని చెప్పేసి 23rd ఇయర్లో అవన్నీ ఒక 16 ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే ఇండియా 23rd ఇయర్లో 16 సంస్థలకి అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. అవి ఎగ్జామ్లో వస్తాయి మనకు. ఇన్ని డిస్కస్ చేయాలని టైం పడుతుంది కాబట్టి సో మేబీ సండేనే క్లాస్ ఉండొచ్చు. ఈ నైట్ 9కి చేద్దాం అనుకున్నా, బట్ మనం నైట్ 9కి ఇస్తే 12కి అట్లా అయిపోతుంది. సో మనకి పొద్దున మనకి డిస్టర్బెన్స్ అవుతుంది మన యొక్క ప్లాన్కి. అందుకోసం అని చెప్పేసి మేబీ సండే క్లాస్ ఉండొచ్చు. రైట్. గ్రూప్ 2 మరి ఏపీపీఎస్ సండే ఉంది కదా, నెక్స్ట్ సండే అంటే మనం ఆల్రెడీ 23rd ఇయర్లో ఏవైతే డిస్కస్ చేసినామో అవే అంశాలు ఉన్నాయి. సో ఇక కొత్త అంశము ఏ ఒక్కటి రాదు, ఏ కొత్త పదం మనకు రాదు అక్కడ. 23rd ఇయర్లో జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉన్న డైలీ సీఏ లోపల ఉన్న అంశాలే మనం చాప్టర్లో వాళ్ళే డివైడ్ చేసుకున్నాం. ఒక దగ్గర రాసుకున్నాము, రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అధ్యయన అంశాలే కాబట్టి ఒకరోజు చూసుకోవచ్చు. కొత్త అంశాలు ఎగ్జామ్ కూడా చదవద్దు. బట్ నువ్వు చదివిన అంశాలను రివైజ్ చేస్తున్నా, నువ్వు ఎగ్జామ్ కూడా రివైజ్ చేయవచ్చు. 25th ఎగ్జామ్ ఉన్నది, 24th సాయంత్రం నువ్వు రివైజ్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు అట్లా. కొత్త అంశాలు కాదు ఇవి. ప్రతి అంశం మనం అధ్యయనం చేసిన అంశమే ఉంటుంది. 23rd ఇయర్లో ఉన్న మ్యాగజైన్ నుంచి చాప్టర్ల వారిగా మనం చేసుకోవడం జరిగింది. ఒక దగ్గర వస్తాయి కాబట్టి ఈజీగా మనము ఇది రివైజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ నోట్స్ మనం రాయడం జరిగింది. సో మనకి అది ఇన్ఫ్యాక్ట్ రేపే క్లాస్ ఉంటుంది సండే. టైం దృష్ట్యా మాత్రమే, ఇంకేం కారణం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.